హై ట్రేడర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఒకసారి మార్కెట్ కనుక ఎనాలిసిస్ చేసినట్లయితే మనం చూడొచ్చు, మార్కెట్ ఆల్రెడీ ఆల్ టైమ్ హైలోకి వచ్చింది. ఆల్ టైమ్ హైలోకి వచ్చిన తర్వాత ఒకసారి చూస్తే ఇక్కడ 26,263 లెవెల్ ఏదైతుందో ఆ లెవెల్ ఆల్రెడీ మార్కెట్ టచ్ అయింది, బ్రేక్ కూడా వచ్చింది. అదేవిధంగా ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం కదా, మార్కెట్ చూడండి ఎంత బాగా దీన్ని బ్రేక్అవుట్ ఇచ్చి ఈ ఏరియాలో రిటెస్ట్ తీసుకున్నాయి. సో ఇక్కడ నా వ్యూ ఏముంటుందని నేను గెస్ చేస్తున్నా అంటే, ఒకవేళ మార్కెట్ కనుక రేపు వీక్లీ క్యాండిలే చూస్తున్నాం కాబట్టి రేపు మార్కెట్ గ్యాప్ అప్లో అప్ టు 27,000 వరకు మనం గెస్ చేయొచ్చు. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు ఈ ఆల్ టైమ్ హై ఇక్కడితో అయిపోయి మళ్ళీ ఇటు నుంచి మ్యాక్సిమం ఎక్కడైనా సరే హై ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. సో చెప్పలేం, బట్ అది బోత్ సైడ్, అది అటు సైడ్ అయినా వెళ్ళొచ్చు, అంటే అప్ సైడ్ అయినా వెళ్ళొచ్చు, డౌన్ సైడ్ అయినా వెళ్ళొచ్చు. ఆ విధంగా కనుక అబ్జర్వ్ చేస్తే నా అనాలిసిస్ ప్రకారం ఇప్పుడు చూడండి, నేను ఫిబొనాచి టూల్ ప్రకారం చూసినా కూడా చూసుకోండి, నాకు తెలిసి ఒకవేళ మార్కెట్ కనుక రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇంకా ఆల్ టైమ్ హై క్రియేట్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అదే చెప్తున్నాను కదా, చూడండి ఇక్కడ ఈ లెవెల్ కనుక చూసుకున్నట్టయితే ఇదే లెవెల్, ఈ రెండింటి మధ్యలో ఈ లెవెల్ కనుక చూస్తే 27,000 ఇది మాత్రం మంచి రెసిస్టెన్స్ జోన్గా ఉంటుంది. ఒకవేళ అది బ్రేక్అవుట్ ఇచ్చిందంటే 28,000 ఇది ఆల్ టైమ్ హై. ఒకవేళ ఇంత దాకా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉన్నా లేకపోయినా ఇక్కడ ఇది ఒక జోన్ అయ్యింది అంటే ఖచ్చితంగా మళ్ళీ రిటెస్ట్ కోసం మళ్ళీ ఇక్కడ వరకు పడుతుందని ఖచ్చితంగా నమ్మొచ్చు. సో రేపు సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది. డే క్యాండిల్లో కనుక చూసుకున్నట్టయితే చూడొచ్చు, ఈ డే క్యాండిల్లో కనుక చూసుకున్నట్టయితే 26,400 26,500 ఏదో ఒక దగ్గర మాత్రం రెసిస్టెన్స్ జోన్ చిన్నపాటి రివర్సల్ని చూడొచ్చు. నా అంచనా ప్రకారం అయితే రేపు ఖచ్చితంగా గ్యాప్ అప్లోనే ఓపెన్ అవుతుందని అనుకుంటున్నాను. సో చూడండి, మార్కెట్ ఎప్పుడైనా ఏ విధంగానైనా డిసైడ్ కావచ్చు. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా చాలామంది చాలా వేస్లో థింక్ చేస్తారు, లైక్ మార్కెట్ అంటేనే ప్రాబబిలిటీ కాబట్టి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి కంటిన్యూస్గా అప్ సైడ్ మూమెంటే ఉంది, ఇప్పుడు మనం ఇక్కడ రివర్సల్ ప్లాన్ చేయడానికి ఆల్ టైమ్ హైలో ఉందన్న ఒక్క నమ్మకంతో ఇక్కడ ఆల్ టైమ్ హై దగ్గర మనం సెల్ చేయడానికి చూస్తాం. సో మనందరం రిటైల్ ట్రేడర్స్, మనమే కాదు ప్రతి ఒక్కరు కూడా సెల్ చేయాలనే చూస్తారు. బట్ ఆ వ్యూకి కూడా నా అంచనా ప్రకారం ఆ వ్యూ కూడా మన స్టాప్ లాస్లు ఇవన్నీ హిట్ చేయాలి, మార్కెట్ ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా దాన్ని బై సైడే చేస్తారు. మార్కెట్ని ఎక్కువ బై చేయడానికి ఛాన్సెస్ ఉంది. సో కొంచెం రేపు మార్కెట్ ఏ విధంగా ఏ ఏరియాలో కన్సాలిడేట్ అవుతుంది, అసలు ఎక్కడ ఓపెన్ అవుతుంది అని ఒక మూమెంట్ వచ్చేంత వరకు మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయండి. సో ఒకవేళ ఈ 26,200